గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి ఉపవాచకంలో స్వామి వివేకానంద గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానందలోని కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. ఈ సమాచారం మీకు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు సమాధానం రాయగలుగుతారు. సరే, అందులో నరేంద్రుని బాల్యం విద్యాభ్యాసం గురించి అడిగారు అనుకోండి, దాన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాను. నరేంద్రుడు 6వ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకుని అప్పచెప్పేవాడు. 7వ ఏట ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్ లో చేరాడు. నరేన్ తెలివితో చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్కు ఆటలంటే ప్రాణం. ఆయనకి ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటు చేశారు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చాడు. నరేన్కు క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రి గారు బదిలీ కావడంతో రాయపూర్ వెళ్లి తిరిగి కలకత్తా వచ్చి 3 ఏళ్ల చదువు 1 సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ఆ శ్రేణిలో పాస్ అయిన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే. తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీలోని మరుసటి సంవత్సరం నేడు స్కాటిష్ చర్చ్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలు, గురువులు నరేన్ ప్రతిభా పాఠవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బిఏ పాస్ అయ్యాడు. ఇంకా వివేకానందుడు తర్వాత కాలంలో అమెరికా పర్యటనకు వెళ్లి సర్వమత సభలకు హాజరైన విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంటది. కాబట్టి ఆ ప్రశ్నకు కూడా మనము ఎలాంటి సమాచారం ఇవ్వవచ్చో నేను మీకు తెలియజేస్తాను. స్వామీజీ అయిన నరేంద్రుడు అమెరికాలో జరగబోయే సకల మతముల మహాసభకు వెళ్లి భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దాం అనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రి మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్లే ఓడలో టికెట్ కొని ఇచ్చాడు. నరేంద్రుని వివేకానంద అనే నామాన్ని స్వీకరించమని అడిగాడు. 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది. అక్కడ నుండి రైలులో చికాగో నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో సాన్ బోర్న్ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు బోస్టన్ నగరానికి వచ్చినప్పుడు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. చికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా 2 నెలల వ్యవధి ఉంది. అదిగాక ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధృవపత్రాలు లేవు. దానితో వివేకానందుడు బోస్టన్ లో సాన్బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ ప్రొఫెసర్ జేహెచ్ రైట్ తో పరిచయం అయింది. రైట్ వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తన వద్ద ధృవపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు. ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరికంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనపడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్ డబ్ల్యూ హేల్ అనే ఆమె వివేకానందును చూసి విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయం వల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు. సభలో వివేకానందుడు నా అమెరికా దేశ సోదరీమణులారా అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి 3 నిమిషాల పాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపున మాట్లాడి సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశ దేశాలకు పాకింది. ఈ సమాచారం మీకు పరీక్షల్లో జవాబులు రాయడానికి చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.